ఏమైంది? అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉందా? ఏమైంది? ఆపరేషన్ అయిందా? క్యాంపులో ఎవరు మీరు? ఇక్కడ ఈరోజు ఆత్మకూరు మండలంలో ఆరోగ్యశ్రీ మెగా శిబిరంను 5 హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్తో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి కిడ్నీకి సంబంధించిన కిడ్నీ వ్యాధులకు సంబంధించి గుండె జబ్బులకి అండ్ చిన్నపిల్లలకి కంటి జబ్బులకు నుంచి హైదరాబాద్ నుంచి ఒక 5 కార్పొరేట్ హాస్పిటల్ మనం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్న జనాలకి మనం గత 7 days నుంచి కూడా ఐఈసీ యాక్టివిటీస్ చేసి నిర్వహించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి క్యాంప్ గురించి ఆరోగ్య స్కీమ్ గురించి ఈరోజు ఇక్కడ మినిమం 1000 పీపుల్స్ని మనం ఇక్కడ మొబిలైజ్ చేసుకొని ఈరోజు ఉచితంగా వాళ్ళకి కంటికి సంబంధించి ప్లస్ గుండెకు ఈసీజీగా అలాంటివి కానివ్వండి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మినిమం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తూ అలాగే వాళ్ళకి ఫర్దర్గా ఏదైనా హాస్పిటలైజేషన్ అవసరం వస్తే వాళ్ళని కొంతమందిని ఫైండ్అవుట్ చేయడం జరిగింది. కంటి జబ్బులకు సంబంధించి ఒక 9 మందిని ఈరోజు ఫైండ్అవుట్ చేశాము. అలాగే గుండెకు సంబంధించి 4 ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్కి రిఫర్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మనకు స్కీమ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాంపు ఈరోజు మనము ప్రజలకి ఆరోగ్యశ్రీ గత 7 సంవత్సరాల నుంచి కూడా మనము ఉచితంగా శస్త్రచికిత్సలు ప్లస్ సర్జరీ చేయించడం జరుగుతుంది. బట్ ఇంకా చాలామందికి స్కీమ్ గురించి మనం రీచ్ కాలేదు. కాబట్టి ఆరోగ్యశ్రీ మెగా శిబిరం వల్ల ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ 7 రోజులు వాళ్ళకి అన్ని పేపర్ అనౌన్స్మెంట్ కానివ్వండి, దండోరా కానివ్వండి, పాంప్లెట్స్ పంచుతూ ఈ స్కీమ్ను వాళ్ళకి పబ్లిసిటీ చేస్తూ స్కీమ్లో ఎలాంటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయో ఉచితంగా వాళ్ళు ఏ రకంగా ఆరోగ్యశ్రీలో బెనిఫిట్స్ పొందవచ్చు. గత 7 సంవత్సరాల నుంచి కూడా మనం స్కీమ్లో ఎంతమందికి ఇక్కడ సర్జరీ చేసాం వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ క్యాంపును కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఈరోజు చాలామంది మనకు 1000 above పీపుల్స్ కూడా ఈరోజు ఇక్కడ మనకు ఆరోగ్యశ్రీ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, వాళ్ళకి మెడిసిన్ అంటే వాళ్ళు కొంతమంది కొన్ని మనం ఫర్దర్గా వాళ్ళకి అవసరం ఉన్న వాటికి రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఆరోగ్యశ్రీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి లేకపోతే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళందరికీ కూడా 7 సంవత్సరాల నుంచి కూడా మనము మన ప్రభుత్వము ఆరోగ్యశ్రీ స్కీమ్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ని ప్రతిష్టంగా ఇంకా ప్రజలకు చేరువచేసే ముఖ్య ఉద్దేశంతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ప్రజలకు ఇంకా కార్పొరేట్ వైద్యాన్ని అందించాల ఉద్దేశంతో ఈ క్యాంపులు అనేది పకడ్బందీగా చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ జిల్లాకు సంబంధించి మేము ఇప్పటివరకు 1,12,173 సర్జరీస్ చేయడం జరిగింది. మొత్తం నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 1,73,123 ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద గత 7 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. అలాగే 289 కోట్ల రూపాయలు చిల్లర 289 కోట్ల రూపాయల చిల్లర గవర్నమెంట్ ఈరోజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మన ప్రజలకు డైరెక్ట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. అంటే 1 లక్ష మందికి 1 లక్ష పైసలకు మందికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ వాళ్ళకి దాంట్లో
ఒక 125 జబ్బులకి సంవత్సరం పాటు కూడా మనము వాళ్ళకి ఫ్రీ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఆత్మకూరు మండల్లో 1443 సర్జరీస్ మనము చేయించడం జరిగింది ఆత్మకూరు మండలానికి. అలాగే వీళ్ళకి ఇక్కడ 3,70,00,000 రూపాయలు కూడా మనము ఆరోగ్యశ్రీ తరఫు నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే అంటే జనాలు కూడా చాలామందికి ఇంకా స్కీమ్లో మనం ఏమొస్తుందో ఏం రాదని చాలామంది కూడా అవగాహన చేయలేకపోతున్నాం. దానికోసం ఈ క్యాంపుల ద్వారా స్కీమ్లో అంటే మనం క్యాంప్ కండక్ట్ చేస్తూ క్యాంపులో అందరినీ మొబిలైజ్ చేసేసి వాళ్ళ స్కీమ్ గురించి బ్రీఫ్ నోట్ ఇస్తూ మన స్కీమ్లో 938 రకాల వ్యాధులకి మేము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక ఆరోగ్యశ్రీ బెనిఫిషరీ అయితే అంటే ఎవరైతే వైట్ రేషన్ కార్డు కానివ్వండి లేకపోతే బీపీఎల్ కార్డు అంటే బీపీఎల్ కార్డ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కార్డు చేయించుకుంటే ఫ్రీగా ఇన్వెస్టిగేషన్స్, అలాగే వాళ్ళకి ఉచితంగా మందులు, మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా అవసరం ఉంటే కూడా ఫ్రీగా చేస్తారని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ నిర్భయంగా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అంటే కొన్ని అపోలోని ఆరోగ్యశ్రీలో చేసుకుంటే మనకి నాసిక రకం మందులు వస్తున్నారు. అట్లాంటి అపోలోకి ఎలా తావలేకుండా మా పిఎస్సీ లెవెల్లో మా మిత్రాస్ని మేము డిప్యూట్ చేయడం జరిగింది. నెట్వర్క్లో వచ్చేసి మా నెట్వర్క్లో ఆరోగ్య మిత్రాస్ని డిప్యూట్ చేస్తాము. మీకు ఎలాంటి సహాయం అంటే ఆరోగ్యశ్రీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా 104 నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీగా సమాచారం వాళ్ళకి ఇస్తారు. ఇది ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఇది మాకు ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఇది కూడా ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలోనే మేము నిర్వహిస్తున్నాము. మీకు ఆరోగ్యశ్రీకి ఎలాంటి కంప్లైంట్ ఒక హాస్పిటల్ ఒక పేషెంట్ వెళ్ళాడు అంటే అతను పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అయింది ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వెళ్ళిన తర్వాత ఏదైనా హాస్పిటల్ వాళ్ళు మిస్గైడ్ చేసి నాకు ఆరోగ్యశ్రీ రాదు ఇది లేకపోతే అన్నప్పుడు అక్కడ ఎవరు మీకు లేనప్పుడు 104 నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు అక్కడ పేషెంట్కి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారు. ఏదైనా గ్రీవెన్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు. అలాగే ప్రతి మండలంకు ప్రతి పిఎస్సీలలో కూడా మాకు ఆరోగ్య మిత్రాస్ మా మిత్రాస్ అందరూ కూడా డెడికేటెడ్ పనిచేస్తున్నారు. 104 నెంబర్ కూడా 24/7 24 గంటలు ఎప్పుడైనా కూడా మీరు కాల్ టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా 104 నెంబర్కి కానివ్వండి, మీ లోకల్ మిత్రాస్ అంటే ఆరోగ్య మిత్రాస్గా పనిచేస్తున్న వాళ్ళకి సిబ్బందికి కానివ్వండి. అలాగే మీకు సర్జరీస్ అయిపోయినాక కూడా ఆపరేషన్ జరిగిన తర్వాత హాస్పిటల్లో ఎలాగ ఆపరేషన్ జరిగింది ఏమైనా అమౌంట్ పే చేస్తారని మా మిత్ర ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అంటే పిఎస్సీ అండర్లో ఉన్న ప్రతి విలేజ్కి మేము వాళ్ళ డేటాబేస్ ఇవ్వడం సర్జరీ అయిపోగానే వాళ్ళకు కన్సర్న్ పిఎస్సీ మిత్రకు ఎస్ఎంఎస్ చేయడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్ ద్వారా పిఎస్సీ మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉంది హాస్పిటల్ ఏమైనా అమౌంట్ కట్టారా ఏమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఏదైనా పేషెంట్ మాకు ఇబ్బంది జరిగింది ఈ హాస్పిటల్ మేము అమౌంట్ ఇన్వెస్టిగేషన్ కట్టించాము అని చెప్పేసి మాకు చెప్పినట్టయితే ఇమ్మీడియట్లీ ఆ గ్రీవెన్స్ మేము తీసుకొని హాస్పిటల్తో మాట్లాడి దాన్ని వెరిఫై చేస్తారు. నిజంగా పేషెంట్కి అన్యాయం జరిగిందంటే మాత్రం ఇమ్మీడియట్లీ వాళ్ళకి సంబంధించిన అమౌంట్ పే చేసి ఉంటే మాత్రం అది రిఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని వేళలా మా ఆరోగ్య మిత్రాలు సహకారము ప్రజలకు అంటే మాకు ఎవరైతే పేషెంట్స్ ఆరోగ్యం ఉన్నారో వాళ్ళందరికీ ఉంటుంది. అలాగే మా మనవి ఏంటంటే మీకు ఎలాంటి ఆరోగ్యశ్రీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా 104 నెంబర్ కానివ్వండి లేదంటే మీ పిఎస్సీలో ఉన్న మా మిత్రాస్ని కలిస్తే మీకు తగిన న్యాయం జరిగి కరెక్ట్ ప్రాపర్గా మీరు ఆ హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ పొందడానికి వీలవుతుంది. మధ్యవర్తుల మాటలు ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీ పిఎస్సీ మిత్రాస్ని మీ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ని కానివ్వండి లేదంటే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్న మిత్రాస్ని నేను ఆరోగ్యశ్రీకి సపరేట్ ఒక మేము కౌంటర్ ఇచ్చాం ప్రతి ఒక్క హాస్పిటల్లో. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీకు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందంటే మనం ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కూడా సీఎం సేవ ద్వారా కూడా మనం బెనిఫిట్ పొందవచ్చు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సీఎం క్యాంపస్లో ఒక లెటర్ మనకు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఏ కార్డు లేకపోయినా కూడా ఆ కార్డు ద్వారా అయినా కూడా వాళ్ళకు మనం తగిన సహాయం చేయొచ్చు. ఎవరైనా ఉంటే మాత్రం ఎవరైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటే మాత్రం డైరెక్ట్ మీరు ఆరోగ్య మిత్రాన్ని అప్రోచ్ అయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ప్రస్తుత సమాజంలో అన్నిటికంటే సమస్య ఖర్చుతో కూర్చున్న సమస్య ఆరోగ్యం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పోయినప్పుడు వేలాది లక్షలాది రూపాయల బిల్లులు జరుగుతుంది. చాలామంది ఈరోజు ఫుడ్ లేక బాధపడతలేరు. కేవలం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పుల బాధలు ఆస్తుల అమ్మకాలు ఇవి ప్రధానంగా జరుగుతుంది. ఇదివరకే ప్రభుత్వం పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టంగా చేసి నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ ప్రభుత్వానికి ప్రధానంగా విద్య వైద్యం ఈ రెండింటి మీద ప్రధాన కేంద్రీకృతం అయింది. అందుకొరకే ఈ ఆరోగ్యశ్రీ కూడా ప్రధానంగా కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది చెప్పండి. ముందు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అభివృద్ధి చెందాలి. నైపుణ్యంలో కాకుండా ఈవెన్ వసతుల్లో కూడా
కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా ఎదగాలనే కోరికతోని టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో మీ అందరికీ తెలుసు, ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి మండలానికి 30 బెడెడ్ హాస్పిటల్, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని పెట్టుకోవటం జరిగింది. అన్ని అవగాహన ఉన్న వ్యక్తులు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎవరు ఏమనుకున్నా కూడా ప్రభుత్వ హాస్పిటల్ గత 20-30 సంవత్సరాలుగా క్షీణించిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేది మాత్రం ప్రజలకు ఊరటనిచ్చింది. చాలా మంది ఆరోగ్యశ్రీలో అవినీతి జరుగుతుందని అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను ఇటువైపు ఉన్నాను, అటువైపు ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నాను. వీళ్ళ ఆరోగ్యశ్రీ పథకం ఒకటే ఒక పథకం. ఎవరు అనవసరంగా డబ్బుల కొరకు ఉచితంగా ఆపరేషన్ చేయించుకోరు. పొట్ట గోపించుకోవడానికి ఎవరు డబ్బు లేకుండా పోరు. కానీ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నటువంటి ఎన్ని కంప్యూటర్ టెక్నాలజీ ప్రవేశపెట్టారంటే అమెరికాలో కూడా అంత టెక్నాలజీ లేకుండా డూప్లికేట్ కేసెస్ వీలైనంత వరకు జల్లడబట్టి కేవలం అక్కడ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆరోగ్యశ్రీ అమలు జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ గత 3-4 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసింది 3 నుంచి 4 వేల కోట్ల మధ్య. ప్రతి సంవత్సరానికి 1000 నుంచి 1200 కోట్లు. అదే సంయుక్త రాష్ట్రం. కానీ 195% కొంత అక్కడక్కడ ఎక్సెస్ ఆపరేషన్స్ కానీ అవసరం లేకుండా జరిగి ఉండొచ్చు. చాలా హాస్పిటల్స్ తీసేశారు, ఫిల్టర్ చేసి గర్భసంచి ఆపరేషన్స్ అట్లా చేసి హాస్పిటల్ తొలగించడం జరిగింది. అంటే 95% పారదర్శకంగా జరిగింది.